Metro News Network and you are watching Suchitra TV. హాయ్, నేను సంపత్ రెడ్డి. మేము 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారికి 30వ తారీఖు నాడు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎజెండాగా మన నార్త్ హైదరాబాద్ మెట్రోను పెట్టి మంజూరు ఇవ్వవలసిందిగా కోరుతూ ట్వీట్ పెట్టాము. మీరందరూ వందలాది మంది వేలాది మంది ఆ ట్వీట్ను చూసి రీపోస్ట్ చేసి బహుశా ఇది ముఖ్యమంత్రి అధికారుల దృష్టికి వెళ్ళిందని అనుకుంటున్నాము. ఈ మధ్యనే మనం ఒక వీడియో క్లిప్పింగ్లో చూసాము. ఎండి హైదరాబాద్ గారు మాట్లాడుతూ, మెట్రో హైదరాబాద్ గారు మాట్లాడుతూ త్వరలోనే ఓ పెద్ద ప్రకటన వెలువడుతుంది నూతన మార్గాల గురించి అని చెప్పడం జరిగింది. మనమందరం కూడా ఈ వచ్చే ప్రకటనలోనైనా 2వ దశలోనే మన నార్త్ హైదరాబాద్కు సంబంధించిన 4 కీలకమైన కారిడార్లు, మొదటిది ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, రెండోది జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు, మూడోది బోయినపల్లి నుండి గండిమైసమ్మ వరకు, నాలుగోది తార్నాక నుండి ఈసీఐఎల్ నాగారం వరకు. ఈ 4 కారిడార్లకు ఈ వచ్చే పెద్ద ప్రకటనలో చోటు ఉంటుందనే మనం అందరము ఆశిస్తున్నాము. తప్పకుండా ఈ 4 కారిడార్లకు అందులో చోటు చేసుకుంటాయని మనం అందరము ఆశిస్తున్నాము. ముఖ్యంగా మనం చూస్తున్నాము ట్రాఫిక్ మొదలు. ఫస్ట్ ఒకటి ఈ క్లిప్పింగ్ ఇంకొకటి చూద్దాం. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. ఇల్లు సుచిత్ర దగ్గర మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. రోజు మా ఇంటి గుమ్మంలో నుండి చూస్తుంటే ఆర్టీసీ బస్సులు వెళ్తూ అగుపడుతూ ఉంటాయి. ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చూస్తుంటే కాలేజీ పిల్లలు ఫుట్బోర్డ్ల మీద ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఊగులాడుతూ వెళ్ళడము నన్ను ఎంతో కలిచివేస్తుంది. ఎందుకంటే మా ఇంట్లోనే ఇలాగే ఆర్టీసీ చక్రాల కింద నలిగిపోయి చనిపోయిన 2 చూడడం జరిగింది. ఒకరు మా మరదలు, రెండవవాడు మా తమ్ముడు చిన్నమ్మ కొడుకు. సో ఎన్ని సంవత్సరాలైనా మారకుండా ప్రజా రవాణా వ్యవస్థ ఇంతలా ఉండిపోవడం నన్ను అసలు కలిచివేస్తుంది. బాధ్యతాయుతమైన పౌరులుగా మనందరిది బాధ్యతే. ఇప్పటిదాకైతే ఏదైతే చెప్పానో ఆ చనిపోయిన వాళ్ళ అమ్మ నాన్నలు ఇప్పటికీ కూడా బాధపడుతూ ఉంటే, కొన్ని సంవత్సరాలైనా కూడా దాదాపు 20 సంవత్సరాలైనా వారి బాధ వర్ణనాతీతం. ఇలాగే ఇంకెంతమంది తల్లిదండ్రులకు మనము ఈ శోకం అనుభవించేలా చేస్తాము? మనపై బాధ్యత లేదా? సమాజంలో పౌరులుగా మనపైన బాధ్యత ఉంది. సమాజంలోకెళ్ళే ఎన్నుకోబడ్డ మన ప్రజాప్రతినిధులకు బాధ్యత ఉంది. ప్రభుత్వంలో కూర్చున్న పెద్దలకు బాధ్యత ఉంది. రవాణా మెరుగుపరచాల్సిన తక్షణ అవసరం ఉంది. ముఖ్యంగా మన నార్త్ హైదరాబాద్ ప్రాంతంలో తీసుకుంటే పేరెన్నిక కన్నా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ నిత్యం పిల్లలు క్రిక్కిరిసి ఫుట్బోర్డ్ల మీద అపాయకరమని తెలిసినా తప్పదు కాబట్టి ప్రయాణిస్తున్నారు. మనం గత సంవత్సర కాలంగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూనే ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు మొదలు పెడితే 3-4 సంవత్సరాల కన్నా ఈ మా ప్రాంతానికి మెట్రో సౌకర్యం అందుతుంది. ఈ కొద్దిపాటైనా మనం సమస్యను తీర్చగలుగుతాము. మన కళ్ళ ముందే ఈ బస్సు చక్రాల కింద నలిగిపోతున్న మన పిల్లల భవిష్యత్తును కాపాడగలుగుతామని మనం ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు, కలవని నాయకుడు లేదు, విజ్ఞాపన చేయని ప్రజాప్రతినిధి లేడు. చాలామంది మనతో ఏకీభవించారు, మన సమస్యలకు మద్దతు తెలిపారు,
ఆ అందరి ప్రజాప్రతినిధులకు మన మేడ్చల్ మెట్రో సాధన సమితి ద్వారా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ 30వ తారీఖున కీలక మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రివర్గ సభ్యులకు మరియు ఎండి హెచ్ఎంఆర్ఎల్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ దానకిషోర్ గారికి మా పిల్లలందరి తరఫున, మా అందరి తరఫున అభ్యర్థన ఒక్కటే, దయచేసి ఈ మంత్రివర్గ సమావేశంలోనైనా మా ఉత్తర ప్రాంతానికి మెట్రో సౌకర్యం కల్పించి మా పిల్లలు నిత్యం ఈ పడే బాధల నుండి మమ్మల్ని రక్షిస్తారని ఆశిస్తున్నాము. ఇది ఈ రోజు మేము ఈ సుచిత్ర కూడల్లో కానివ్వండి, పెళ్లిలో కానివ్వండి, ఈ మొత్తం ఈ నేషనల్ హైవే మీద ప్రతి చోట మీరు ఎప్పుడు వచ్చినా కూడా, ఎక్కడొచ్చినా కూడా ప్రతిరోజు సాయంత్రము ఉదయము మనం చూసే. అలాగే మొన్న ఇంకో క్లిప్లో చూద్దాము మనము. రాయదుర్గం మెట్రో స్టేషన్లో జనాలు అసలు ఒక రైలు వస్తుంటే 10 ట్రైన్ల మంది ఉన్నారు. అక్కడ కూడా అంతే, ఏదో చిన్నపిల్లల ట్రైన్ లాగా 3 కోచ్లతో ట్రైన్లు పెట్టేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎక్కడా లేదు 3 కోచ్లతో మెట్రో సౌకర్యము దేశవ్యాప్తంగా ఎక్కడా లేదు. చిన్న పిల్లలు ఆడుకున్నట్టు ఆట వస్తువులాగా మన హైదరాబాద్లోనే ఉంది. నిన్న మొన్న అయిన నాగ్పూర్లో కూడా 4 కోచ్లు ఉన్నాయి. చెన్నైలో తీసుకుంటే 6 కోచ్లు ఉన్నాయి. ఢిల్లీలో తీసుకుంటే 8 కోచ్లు ఉన్నాయి. కేవలం 3 కోచ్లతో పిల్లల టాయ్ ట్రైన్ లాగా నడుపుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు. అది కూడా ఎండి గారికి కూడా మేము విన్నవించడం జరిగింది. మీరు దయచేసి ఈ 3 కోచ్లు కాదు, వెంటనే 6 కోచ్లకు మార్చి ఈ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడొద్దని మరొక్కసారి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ మంత్రివర్గ సమావేశంలో మేము చెప్పిన ఈ 4 కారిడార్లు, ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుండి షామీర్పేట్ వరకు, బోయిన్పల్లి నుండి గండిమైసమ్మ వరకు, అలాగే తార్నాక నుండి ఈసీఐఎల్ నాగారం వరకు ఈ కారిడార్లకు తక్షణమే డిపిఆర్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే 2వ దశలోనే వీటిని మొదలుపెట్టి శీఘ్రగతిన 2-3 సంవత్సరాలలో వీటిని పూర్తి చేసుకోగలిగితే మనం పిల్లల ప్రాణాలను కాపాడగలిగే వాళ్ళమవుతాము. ఒక బాధ్యతాయుత పౌరులుగా మనందరి బాధ్యత కాబట్టి మన ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ పెద్దలకు, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ మంత్రులందరికీ మన మేడ్చల్ మెట్రో సాధన సమితి తరఫున, అలాగే ఈ ఉత్తర ప్రాంతంలో నివసిస్తున్న 30 లక్షల జనాభా తరఫున మనందరి విజ్ఞప్తి.